Steer pathology, microscopic examination of slide. In wet plant sputum is a very important disease in Mycobacterium tuberculosis, causes for tuberculosis disease. ట్యూబర్కులోసిస్ తెలుగులో క్షయ వ్యాధి అని చెప్పేసి అంటాం అన్నమాట. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో మనం పస్సెల్స్ని గమనిస్తే మెయిన్లీ absent or few many present in the pus cells. RBC normally absent, presence in inflammation in the respiratory tract, malignant tumor. ఒకవేళ పస్సెల్స్లో కనుక మనకి మెయిన్ ఆబ్సెంట్ ఇన్ ఫ్యూ మే బి ప్రజెంట్, కొన్ని సాధ్యమైనంత వరకు మనం స్పుటం శాంపుల్ని వెట్మాన్ ప్రిపరేషన్ చేసి చూసినప్పుడు సాధ్యమైనంత మేర పస్సెల్స్ మనకు కనిపిస్తే దాన్ని పాజిటివ్ కేస్ కిందకి లెక్కిస్తాము. ఒకవేళ పస్సెల్స్ మనకు కనిపించకపోతే అప్పుడు నెగిటివ్ అంటే యాబ్సెంట్ అని చెప్పేసి దాంట్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సెకండ్ థింగ్కి వస్తే ఆర్బీసీ ఒకవేళ మనకు నార్మల్ ఆర్బీసీ కనుక ఉంది అంటే యాక్చువల్గా అయితే ఆర్బీసీ ఆబ్సెంట్. ఎందుకు అంటే మనకి స్ఫుటంలో కనుక రెడ్ అంటే ఆర్బీసీ వచ్చింది అంటే దట్ పేషెంట్ కాజెస్ ఫర్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఆర్ ఎనీ క్యాన్సర్. సో మనకి క్యాన్సర్ వచ్చే ఛాయిసెస్ ఉంటేనే బ్లడ్లో స్ఫుటంలో మనకి బ్లడ్ రావాలి. క్లియర్? మరి అట్లాంటప్పుడు నార్మల్లీ యాక్చువల్ అయితే ఆబ్సెంట్ ఉండాలి. ఇన్ అబ్నార్మల్ కేసెస్లో ఇన్ఫ్లమేషన్ ఇన్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్, మాలిగ్నెంట్ ట్యూమర్, శ్వాస వ్యవస్థలో ఏమైనా ట్యూమర్స్ ఉంటే మనకి ఈ స్ఫూటంలో బ్లడ్ వచ్చేసేంత అంటే ఆర్బీసీ కనిపించేదానికి అవకాశం అనేది ఉంది. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. దెన్ థర్డ్ వన్ ఈజ్ బ్రాంకియల్ క్యాస్ట్. బ్రాంకియల్ క్యాస్ట్ అంటే మనకి స్ఫూటంలో యాక్చువల్గా అయితే స్ఫూటంలో బ్రాంకియల్ క్యాస్ట్ నార్మల్ ఉండాలి, ఎప్పుడు కూడా నార్మల్ అంటే ఏమీ కనిపించకూడదు. ఇన్ కేస్ ఆఫ్ అబ్నార్మల్గా కనిపించింది, వాట్ ఈస్ ద రీజన్? మనకి లంగ్స్లో ఆ రెస్పిరేటరీ ట్రాక్ట్లో సంథింగ్ ఆ బ్రాంకియల్లో ఏదో డిస్టర్బెన్స్ అనేది జరిగింది. అప్పుడు మాత్రమే ఆ బ్రాంకియల్ ట్రాక్ట్కి సంబంధించినటువంటి మెటీరియల్ మనకి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో కనిపించడానికి అవకాశం అనేది ఉంది. దెన్ నెక్స్ట్ కార్బన్ లెడ్ ఆన్ సెల్స్. యాక్చువల్గా ఇన్ హ్యూమన్ హెల్తీ పీపుల్కి అయితే దిస్ ఈజ్ ద ఆబ్సెంట్. క్లియర్? దెన్ నెక్స్ట్ ఒకవేళ స్మోకింగ్ పర్సన్స్ ఉంటారు. స్మోకింగ్ పర్సన్స్ అంటే పొగ తాగేవాళ్ళు. యాక్చువల్గా అయితే పొగ తాగకూడదు అనేది మన క్యాప్షన్ అనేది ఉంది. కానీ పొగ తాగే వాళ్ళలో వాళ్ళ యొక్క స్ఫూటంలో మనకి కార్బన్ లెడ్ సెల్స్ అనేవి కనిపించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ కనిపించాయి అనుకోండి, సో హీ వాజ్ ఏ స్మోకర్, షీ ఈజ్ ఏ స్మోకర్. దెన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కరిష్మాన్ స్పైరల్స్. మనకి కొన్ని రకాల మీకు అక్కడ నోట్స్లో ఇచ్చాను. ఈ విధంగా స్పైరల్స్ కనిపిస్తాయి. ఈ విధంగా స్పైరల్స్ కనిపిస్తే దాన్ని కరిష్మాన్ స్పైరల్స్ అని చెప్పేసి అంటారు. ఈ కరిష్మాన్ స్పైరల్స్ కనుక మీకు కనిపిస్తే అప్పుడు ఆ పేషెంట్కి బ్రాంకియల్ అస్తమా. యాక్చువల్గా అయితే యాబ్సెంట్ ఉండాలి, బట్ యూ హ్యావ్ టు సీ ఇన్ వెట్మాన్ ప్రిపరేషన్ ఇన్ కరిష్మాన్ స్పైరల్స్ కనుక మీరు చూస్తే ఆ పేషెంట్ బ్రాంకియల్ అస్తమా ఉన్నట్లుగా మనం చెప్పగలుగుతాం అన్నమాట. దెన్ నెక్స్ట్ ఎలాస్టిక్ ఫైబర్స్లో సన్నగా తీగల మాదిరిగా ఉంటాయి. ఈ సన్నగా తీగల మాదిరిగా ఉండేటటువంటి ఎలాస్టిక్ ఫైబర్స్ స్ఫుటంలో అయితే ఆబ్సెంటే. ఎవరికి? హెల్దీ పీపుల్కి, హెల్దీ హ్యూమన్కి. బట్ అబ్నార్మల్ కండిషన్లో కనుక మనం ఇవి చూస్తే ఇన్ కేస్ ఆఫ్ ప్రజెంట్
ద డ్యామేజ్ ఆఫ్ ద లంగ్ ఆల్వియోలై. అయితే ఊపిరితిత్తుల లంగ్స్ యొక్క ఏవైతే గాలి గదులు ఉంటాయో ఆ గాలి గదులు కనుక ప్రాబ్లం అయినట్లయితే, ఆ గాలి గదులు చెడిపోయినట్లయితే మనకి ఈ ఎలాస్టిక్ ఫైబర్స్ అనేవి కనిపించడానికి అవకాశం అనేది ఉంటుంది. దెన్ క్రిస్టల్స్ పోతే చార్కోలేట్ బ్రిడెంట్ క్రిస్టల్స్ ఆర్ నార్మల్లీ యాబ్సెంట్. సర్వసాధారణంగా అయితే యాబ్సెంట్ ఉండాలి. బట్ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ప్రజెంట్ జస్ట్ ద పేషెంట్ కన్సిస్ట్ ఆఫ్ బ్రాంకియల్ అస్తమా అంటే అస్తమా ఎందులో ఉంది? బ్రాంకస్కి వచ్చేసింది. అంటే ఊపిరితిత్తుల యొక్క మెయిన్ బ్రాంకస్, తర్వాత బ్రాంక్యులోలస్ అని అంటాం కదా, ఆ బ్రాంకస్కు అస్తమా అనేటటువంటి బ్యాక్టీరియా చేరిందనమాట. చేరేసి ఆ బ్రాంకస్ను తినేస్తుంది అన్నమాట. సో ఒకవేళ హెల్దీ పీపుల్కి అయితే ఆబ్సెంటే ఉండాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రజెన్స్ ద పేషెంట్ కన్సిస్ట్ ఆఫ్ బ్రాంకియల్ అస్తమా. కొలెస్టరాల్ నార్మల్లీ యాబ్సెంట్. యాక్చువల్గా అయితే కొలెస్ట్రాల్ ఉండకూడదు, నార్మల్గా ఉండాలి, అసలు ఉండకూడదు. దాన్నే నార్మల్ అంట ఆర్ ఆబ్సెంట్ అంట. బట్ ద ప్రజెన్స్ ఆఫ్ క్రానిక్ ట్యూబర్కులోసిస్ అండ్ లంగ్ abscesses, this is the cholesterol. సో ఒకవేళ మనకి కొలెస్ట్రాల్ కనుక వచ్చింది, కొలెస్ట్రాల్ కనుక స్ఫుటంలో ఉంది అంటే కనుక దాన్ని మనం రెండుకు పిలుస్తాం. క్రానిక్ ట్యూబర్కులోసిస్ అంటే దీర్ఘకాలికమైనటువంటి క్షయవ్యాధి ఉంది. లేదు, రెండోది ఏంటంటే ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న పుండ్లు, అంటే యాబ్సెస్ అంటే పుండు కానీ తర్వాత కురుపులు కానీ ఉండడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి ఒకవేళ ఆ విధంగా ఉంటే మనం ఖచ్చితంగా కూడాను ఈ పుండు కానీ ఉన్నట్టుగా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. పారాసైట్స్ ఒకవేళ స్ఫుటం శాంపుల్లో కనుక మనం పారాసైట్స్ ఉంటే, ఎస్పెషల్లీ దే ఆర్ ఎంటమీబా హిస్టోలైటికా, యాక్చువల్లీ దే ఆర్ absent, నార్మల్లీ absent ఉండాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ద ప్రజెంట్ ఇన్ ద ఎంటమీబా హిస్టోలైటికా, సో దే ఆర్ స్ఫుటం అబ్నార్మల్ కండిషన్లో ఉన్నట్టుగా మనం చెప్పగలుగుతామన్నమాట. లివర్ ఫ్లూక్స్ ఆర్ absent దెన్ మ్యాక్సిమం అయితే. ఇక స్టెయిన్డ్ ప్రిపరేషన్కి వస్తే, అంటే స్టెయిన్ అంటే స్ఫుటంని మనం స్టెయిన్ చేస్తే ఏం స్టెయిన్ చేస్తాం? గ్రామ్ స్టెయిన్ కానీ లేదంటే జడన్ స్టెయిన్ కానీ చేస్తాం. స్టెయిన్ చేసినప్పుడు ప్రిపేర్ ఏ థిన్ స్ఫుటం స్మియర్ అండ్ డూ ద లీష్మాన్ స్టెయిన్. ఏం స్టెయిన్ చేస్తాం? లీష్మాన్ స్టెయిన్ చేసినప్పుడు మనకి లీష్మాన్ స్టెయిన్లో ఎట్లా కనిపిస్తాయి సెల్స్, ఎట్లా కనిపిస్తాయి అంటే ఎస్పెషల్లీ న్యూట్రోఫిల్స్ కనుక కనిపిస్తే నార్మల్గా అయితే ఆబ్సెంట్ ఉండాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూ ప్రజెంట్ ఉంటే కనుక మనకి కండిషన్ వచ్చేసి ఖచ్చితంగా టీబీ, ఎస్టిమేషన్ ఆఫ్ టీబీగా మనం చెప్పవచ్చు. రెండోది లింఫోసైట్స్ కూడా నార్మల్గా అయితే ఆబ్సెంటే ఉండాలి, ఫ్యూ ప్రజెంట్ ఉండాలి. నార్మల్లీ ఫ్యూ ప్రజెంట్ ఉండాలి, కొన్ని ఉండాలి అంతే. మరి ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా టీబీ ఎక్స్పెక్టెడ్ ఫర్ టీబీ ట్యూబర్కులోసిస్ డిసీజ్ అన్నమాట. దెన్ నెక్స్ట్ ఇస్నోఫిల్స్ కనుక ఉంటే నార్మల్లీ అయితే ఆబ్సెంట్ ఉండాలి. బట్ అబ్నార్మల్ కండిషన్స్లో మనకి ఖచ్చితంగా కూడాను ఈ ఇస్నోఫిల్స్ కనిపిస్తే ఏఈసి మనం టెస్ట్ చేపిస్తాం కదా. ఏఈసి టెస్ట్ చేయించినప్పుడు ఆటోమేటికల్లీ మనకు ఏఈసి ఇస్నోఫిల్ కౌంట్ అనేది డిఫరెన్షియేషన్గా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మనము యాక్చువల్గా అయితే నార్మల్లీ ఆబ్సెంట్ అనేది ఇవ్వడం అనేది జరగాలి. దెన్ నెక్స్ట్ ఎరిథ్రోసైట్ అనమాట. ఎరిథ్రోసైట్ నార్మల్లీ యాబ్సెంట్ అనేది ఇచ్చేస్తాం. దెన్ ఫంగస్కి వస్తే స్ఫుటంలో ఫంగస్ సెల్స్ ఉంటాయి మ్యాక్సిమం. అవి మనకి కనిపించే స్టెయిన్ చేసినప్పుడు కనిపిస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఈస్ట్ లైక్ బడ్డింగ్ సెల్స్ అంటారు. ఈజ్ నోన్ యాజ్ క్యాండిడా ఆల్బికన్స్ అంటాం అన్నమాట.
అయితే ఇన్ కేస్ ఆఫ్ ఇది ఫంగస్లోకి వస్తాయి. సెకండ్ థింగ్ సెకండ్ ఫంగస్ ఏంటంటే హిస్టోప్లాజ్మా క్యాప్సులేటర్. హిస్టోప్లాజ్మా క్యాప్సులేటర్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ fungus in the presence of sputum sample. Then third one is వైరస్ కనుక మనకి ఉన్నట్లుంటే వైరల్ ఇన్ఫెక్షన్ కనుక వెరీ కామన్గా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. స్పుటమ్ స్మియర్ షుడ్ బి ఫాలోయింగ్ స్టెయినింగ్ టెక్నిక్స్. స్పుటమ్ని మనం కొన్ని స్టెయినింగ్ టెక్నిక్స్ ద్వారా చూస్తామన్నమాట. ఒకటి గ్రామ్ స్టెయినింగ్, ఒకటి రెండు యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్, ఒకటి మూడు వైట్ స్టెయినింగ్, ఒకటి నాలుగు బఫర్ క్రిస్టల్ వైలెట్ స్టెయినింగ్, ఒకటి ఐదు ప్యాప్ స్టెయినింగ్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా మోస్ట్లీ స్ఫుటంని అయితే మనం గ్రామ్ స్టెయిన్ చేసి చూడవచ్చును. సో గ్రామ్ స్టెయినింగ్లో గ్రామ్ నెగిటివ్ బ్యాసిల్లస్ వీ హ్యావ్ టు సీ ఇన్ sputum sample consists of mycobacterium tuberculosis. Then acid fast staining కన్నా జెడెన్ స్టెయిన్లో మీకు ఇంకా స్లైట్లీ కలర్డ్ పింక్ కలర్ బ్యాసిల్లే మీకు కుప్పలుగా కనిపిస్తూ ఉంటాయి. Then write about sputum for gram staining. మోస్ట్లీ వైడ్లీ యూజ్డ్ స్టెయినింగ్ ఇన్ ద బ్యాక్టీరియాలజీ. ఎక్కువగా ఉపయోగించేటటువంటి స్టెయినింగు ఈ యొక్క గ్రామ్ స్టెయినింగే. క్రిస్టియన్ గ్రామ్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ బై ఇన్ గ్రామ్ స్టెయినింగ్ టెక్నిక్ ఇన్ 1884. 1884లో ఖచ్చితంగా ఈ గ్రామ్ స్టెయిన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క క్రిస్టియన్ గ్రామ్. Then gram staining technique consists of 4 steps. One is primary staining, first is crystal violet, second one is methyl violet, third one is gentian violet. These are the primary staining. Dilute solution. Dilute solution is iodine, decolorizer, ethanol and acetone or aniline. Counter stain safranin. Second one is carbulfaction. Third one is neutral red. సో ప్రైమరీ స్టెయినింగ్లోకి వచ్చేసి క్రిస్టల్ వైలెట్ ఉంటుంది, మిథైల్ వైలెట్ ఉంటుంది, జెన్సన్ వైలెట్ ఉంటుంది. సో ప్రైమరీ స్టెయినింగ్లో ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు యూజ్ ఫర్ క్రిస్టల్ వైలెట్. సెకండ్ ఈజ్ iodine, grams iodine. Third one is ethanol. Fourth one is safranin. These are the gram staining kit consists of the grams staining. Perform the staining techniques అన్నమాట. Then what is the requirements of the gram stain? First you have to take one slide, inoculation loop, forceps, Bunsen burner and blues and mask, water bottle and the tap water, then slide stand. Slide stand is a very important in the gram staining technique. So how to perform the gram staining technique? Their aim వచ్చేసి to the identify gram positive and gram negative organisms. So gram stain technique is a very important technique in the microbiology department. Especially they are differentiate in the gram positive bacteria and gram negative bacteria. Gram positive bacteria is a violet color performing, then gram negative bacteria you have to see in pink color bacteria. So gram positive means is a only color performance, is a not causes for the disease. So especially in pathogenic bacteria or staphylococcus aureus and streptococcus pyogenes. Third one is pneumococci. Fourth one is meningococci. So requirements, you have to take the slide, inoculation loop, forceps and Bunsen burner, water bottle and tap water. Then reagent, first of all you have to take the smear, then crystal violet. Crystal violet is a mordant. Crystal violet is a mordant. The chemical which require in bring adult and staining reaction is called mordant. Then grams iodine, and the third one is decolorizer, acetone, alcohol, counter stain safranin. Prepare thin smear, dry in hair and fix the gentle heat. Fluid with the grams crystal violet for 1 minute. After waiting for wash with water and
grams iodine in 1 minute. Wash with water and decolor with grams decolors until further violet color comes off. Wash with water, counter stain with 0.5% of saffron for the about 1 minute. This is the gram staining technique. Thank you.